ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో అధికార పార్టీకి కొత్త సంకటాన్ని తెచ్చిపెట్టాయి. అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునే పరిస్థితి టీడీపీకి కనిపించడం లేదు. ఓవైపు ప్రధాన ప్రతిపక్షం ప్రత్యర్థులకు మద్దతిచ్చే యోచనలో ఉండగా, మరోవైపు సొంత పార్టీ నేతలే టీడీపీ ఓటమికి యత్నిస్తున్నారట. ఇంతకు ఎవరా నేత? ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వచ్చిన చిక్కులేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో 2 స్థానాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిపై చంద్రబాబు నాయుడు సీరియస్ గా దృష్టి సారించారు. ఈ నెల 27న ఉమ్మడి గుంటూరు, కృష్ణా అలాగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 2 స్థానాల్లోనూ ప్రధానంగా టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య పోటీ. ఉభయ గోదావరి జిల్లాల నుంచి టీడీపీ తరపున పేరాపత్తుల రాజశేఖరం, పీడీపీ తరపున డివి రాఘులు పోటీ పడుతున్నారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి టీడీపీ తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు పీడీఎఫ్ తరపున పోటీ పడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ బరి నుంచి తప్పుకుంది. అనివార్యంగా ఆ పార్టీ మద్దతుదారులంతా టీడీపీకి వ్యతిరేకంగా అంటే పీడీఎఫ్ అభ్యర్థులకు ఓట్లు వేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు టీడీపీకి చావో రేవో తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. మామూలుగా అయితే నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్నా సరే వారిని విజయం వరించాలి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అసలు పోటీయే చేయటం లేదు. కానీ గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించాల్సినా సరే గెలుస్తారా లేదా అనే భయాలు వారిని వెన్నాడుతున్నాయి. ఎవరో వచ్చి ఓడిస్తారనే భయం కాదు, సొంత పార్టీలోనే ముఠాలు, కుమ్ములాట్లు వికటించి ఓటమి వైపు నడిపిస్తాయని భయపడుతున్నారు. ఒకప్పటి తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఇప్పుడు కూడా పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న ధూళిపాటి నరేంద్ర కుమార్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఒకే పార్టీకి చెందిన వారైనా వీరి మధ్య సఖ్యత లేదు. గతంలో సంఘం డైరీ పగ్గాలు చేజిక్కించుకోవడానికి ఇరువురు తలపడ్డారు. ఈ పోటీలో ధూళిపాళ్ల నెగ్గారు. అయినా వారి వైరం మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు అవసరం ఆలపాటిది. కానీ ఆయన తన ఈగోను తగ్గించుకునే ఉద్దేశంతో లేరు. సొంత పార్టీ అభ్యర్థులే కదా, ఆయన గెలిస్తే పార్టీ గెలిచినట్టే కదా అనే భావనతో ధూళిపాళ్ల కూడా లేరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తానేమి ఆలపాటికి అనుకూలంగా ప్రచారం చేయటం లేదని, అసలు ఆయన తనను సంప్రదించలేదని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రకటిస్తున్నారట. అంతేకాదు ఆలపాటికి వ్యతిరేకంగా పనిచేయాలని కూడా తమ అనుచరులకు ప్రమాయిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఇరువురు నాయకులను పిలిపించి సయోధ్య కుదుర్చడం గురించి పార్టీ నాయకత్వం పట్టించుకోవటం లేదు. చూడబోతే తెనాలి సీటును నాదెండ్ల మనోహర్ కు త్యాగం చేసినందుకు ఆలపాటికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. కానీ ఆయన గెలుపు గురించి పట్టించుకోకుండా పార్టీ పక్కన పెట్టిందనే అభిప్రాయం కూడా పలువురిలో వ్యక్తమవుతోంది.
ఒకవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సొంత పార్టీ నుంచే సరైన మద్దతు దక్కడం లేదు. మరోవైపు వామపక్షాల అండతో పోటీ చేస్తున్న అభ్యర్థి లక్ష్మణ్ రావుకు వైసీపీ మద్దతు కూడా ఉంది. పైగా ఆయన ఇప్పటికే ప్రచారంలో బాగా దూసుకుపోతున్నారు. ధూళిపాళ్ల వంటి నాయకులు కూడా లోపాయికారిగా తెర వెనుక మద్దతు అందిస్తే గనుక లక్ష్మణ్ రావు విజయం నల్లేరుపై బండి నడక అవుతుందని కూడా పలువురు అనుకుంటున్నారు.